ఇందు ఏం చేసినా వదిలిపెట్టదు, వచ్చేసింది. ఛాన్సే లేదు సార్. ఆల్రెడీ 10 నిమిషాలు లేటుగానే స్టార్ట్ చేసాం. ఎలా అలో చేయగలం? రావటానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ దాటి ఎలాగో వచ్చి చేరింది. అలౌ చేయండి టీచర్. వీలే సార్. మీరే సహాయం చేయాలి ప్లీజ్ టీచర్. సారీ సార్, నేను అలో చేయలేను. టీచర్, హేయ్, నన్ను లే. పరీక్ష రాయమని ఏం చేస్తున్నావ్? టీచర్. ఇందు, లే, మా నాన్న లే. ఎంతో కష్టపడి నేను చదువుకునేలా చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీరే పెద్ద మనసు చేసుకోవాలి. సరే సరే, లే. పైకి లే ఇందు, లే. కూర్చో. ఇందు ఎగ్జామ్ బాగా రాయమ్మా. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఇదేం సరిగ్గా లేదే. దీన్ని పాపా, దీన్ని పేలుద్దామా? అయ్యో పాపా, పాపా ఏం చేస్తున్నావ్? అయ్యా, గురి తప్పిందయ్యా. అవునరా, తుపాకీలో ఉన్న గురి వేరు, నా మనసులో ఉన్న గురి వేర్రా. ఆ మణిగంట నా గౌరవాన్ని తీసేశాడ్రా. వాడిని వదిలిపెట్టను. తన పూర్తిగా ఎగ్జామ్ రాయకూడదురా. మనకి వచ్చిన వార్త మంచి వార్త. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ విషయాన్ని బట్టి నేను స్కూల్కి వెళ్ళి చెప్పు. పడ్డగనయ్యా. హేయ్, ఏమిటిది? ఏం చేస్తున్నావు? పైకి లే. ఎన్నే, లేచి బయటకు వెళ్ళు. నీకే చెప్పేది. ఏయ్, లే, బయటకు వెళ్ళు. నువ్వింతకు ముందు రాసిన పరీక్షలన్నీ ఇలాగే చేసావు. మీ నాన్నకి భయపడి ఎవరూ ఏం అనలేకపోయారు. నీకు తెలియదా, అన్ని పరీక్షలు లాంటిది కాదు ఇది. ఇది పబ్లిక్ ఎగ్జామ్. నేనేమీ చేయలేనమ్మా. 3 సంవత్సరాల పాటు నువ్వు పరీక్ష రాయకూడదు. అర్థమైందా? నువ్వు బయటికి వెళ్ళే తీరాలమ్మా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పరీక్ష అయిపోని నేనే చెప్తాను, నువ్వు వెళ్ళు. ఆ మాట నేనే చెప్తానయ్యా. నేనే చెప్తాను అంటున్నానుగా, నువ్వు వెళ్ళు. జరగవలసిన పనులన్నీ చూడు. చెప్తారు కదయ్యా. చెప్తానయ్యా, నువ్వు వెళ్ళు.
ఏ త్వరగా రాసిరా. త్వరగా రాయివే. త్వరగా రా. థ్యాంక్స్ టీచర్. ఇట్స్ ఓకే. ఇందు సార్ ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాశాను సార్. మీరు లేకపోతే ఈ పరీక్ష రాసుండేదానే కాదు. సరే సరే, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. ఏమైంది సార్? ఏం లేదు, పిల్లని ఒంటరిగా వదిలి వచ్చావు కదా, అందుకని. ఎందుకు ఎంత ఆలస్యం? లేదక్కా. ఏంటి అది కాదక్క ఇది కాదక్క అంటూ పై పై పెద్ద చదువు అంటే వెళ్ళాగా. ఇప్పుడు ఏమైంది? నిన్ను చదివించే నీ బాబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నడి రోడ్లో నుంచున్నావుగా. ఇప్పుడు నువ్వేం చేయగలవే?
ఏమమ్మా అసలే తండ్రి పోయిన బాధతో ఉంటే ఇంకా ఎందుకు బాధ పెడతావు? ఏ ముసల్దానా, నేనేం బాధ పెట్టానని? ఉన్నా నిజం చెప్పాను. దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు. ఇప్పుడు పడిందిగా, ఇప్పుడు వస్తుందిలే. మీ అమ్మ ఇంకా ఎంత కష్టపడాలి. నువ్వు అన్నంలో చేయబెట్టడానికి మీ అమ్మ పేడలో చేయబెట్టింది. ఇంకా నువ్వు కూడా పేడలో చేయబెట్టాల్సిందే. భూమి మీద కాలేసినడు ఊరికే ఎగరకు పో. ఇలా చూడు, సాయంత్రం పెందల కాడ పాలు తీసుకురా. కాబట్టి 4 ఇడ్లే. ఇదిగో ఇడ్లీయా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. ఉసాయ్, నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. అలా వెళ్ళిపోతున్నావేంటి? సమాధానం చెప్పి వెళ్ళవు. ఆగమంటున్నానా? అరే ఎంత పొగరు దీనికి.